హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మరికొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది పర్చేస్ చేశాను అనమాట. అవి చూద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి బ్యాటరీ హోల్డర్స్ అనమాట. మనం 18650 బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీ హోల్డర్స్ అనమాట. ఇవి వచ్చేసి బ్యాటరీస్. అలాగే ఇంకా తీసుకున్నాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, వీడియో తీశాను అనమాట. అది మీకు అప్లోడ్ చేస్తాను. వైఫై పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట. మొత్తం తయారు చేశాను దాన్ని. త్వరలో మన ఛానల్లో వస్తుంది, రేపు ఎల్లుండి కానీ. ఇవి వచ్చేసి మనం పవర్ సప్లై ఇస్తాం కదా, ప్రతి దానికి పవర్ సప్లై ఇస్తాం కదా, దానికోసము క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఇంకోటి ఏంటంటే, నాకు హెల్పింగ్ హ్యాండ్ లేదనమాట, అది చేయడానికి అని తీసుకున్నాను. ఇంకోటి ఆ కారణం చేత కూడా తీసుకున్నాను అనమాట. హెల్పింగ్ హ్యాండ్ ఒకటి చేసుకుందామని చెప్పేసి. ఇవి వచ్చేసి డీసీ జాక్స్. ఇది మేల్ ఫీమేల్ రెండు తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 10 తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనం పవర్ సప్లై ఇస్తాం కదా, పవర్ సప్లై ఇచ్చినప్పుడు కనెక్టర్స్ కోసము కొంచెం హెవీ డ్యూటీ ఉండాలి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. మేల్ ఫీమేల్స్ ఒక 3 సెట్స్ తీసుకున్నాను. ఇది కూడా పవర్ కనెక్టర్స్ అనమాట. ఇది వచ్చేసి బోర్డు ఫిక్స్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి నార్మల్గా మనం పెట్టి తీసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ 2 రకాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి హీట్ సింక్ పేస్ట్ అనమాట. హీట్ సింక్ పేస్ట్ తక్కువ పడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ ఇది 20 రూపీస్ మాత్రమే. ఓకే, ఇది వచ్చేసి బక్ కన్వర్టర్లు అండ్ బూస్ట్ కన్వర్టర్లు. ఇవి ఒక 3 తీసుకున్నాను నేను. ఇవి బక్ కన్వర్టర్లు అండ్ బూస్ట్ కన్వర్టర్లు చూపిస్తాను. ఒకటి తీసి DC to DC LM2596 ఇదొకటి. చూడండి, XL0009E1 ఇదొకటి. బక్ కన్వర్టర్ అండ్ బూస్ట్ కన్వర్టర్లు ఇవి 2. ఇది వచ్చేసి వీల్స్ తీసుకున్నాను RS775కి. మనం ఒకటి పీవీసీ షీట్తోనే అన్నీ తయారు చేస్తుంటాం కదా, ఆ పీవీసీ షీట్స్ కట్ చేయడానికి ఒక మిషన్ చేద్దామని ఈ వీల్స్ తీసుకున్నాను. దానికి బెల్ట్ ఇది చూద్దాం, మన ఛానల్లో పెడతాను వీడియో కూడా తీసి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యాటరీ హోల్డర్స్ అనమాట. బ్యాటరీస్ అనేది హోల్డ్ చేసుకొని ఉండడానికి ఇది బ్యాటరీ హోల్డర్స్. ఇది సింగిల్ అనమాట, అన్నీ జాయింట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 18650 బ్యాటరీ ఛార్జర్స్ అనమాట. ఇవి టైప్ సి లేటెస్ట్ మోడల్ అనమాట. టైప్ సి ఇవి మనకేమో V8 వచ్చాయి కదా ఇంత ముందుకు, ఇప్పుడు వచ్చేసి టైప్ సి వస్తున్నాయి. ఇది బ్యాటరీ ఫుల్ అయితే ఇండికేషన్ వస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కూడా ఇండికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి ఇన్పుట్. మనం మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ అని ఇచ్చుకోవచ్చు, లేదు అంటే పవర్ సప్లై అని ఇచ్చుకోవచ్చు 5 వాట్స్. ఇది వచ్చేసి బ్యాటరీ అవుట్పుట్ అనమాట. ఈ బ్యాటరీ కనెక్ట్ చేయాలి ఇది. ఓకే, ఇలా ఇంకా మరిన్ని కాంపోనెంట్స్ తీసుకుంటానండి. తీసుకొని మనం మంచి ప్రాజెక్ట్ చేద్దాము, మన ఛానల్లో పెడతాను చేసి. ఓకే, మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. మన ఛానల్ అనేది మన వ్యూవర్స్కి ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. అందుకోసమే నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మన ఛానల్ అనేది గ్రో అవుతుందన్నమాట. మరిన్ని ముందు మరిన్ని మంచి వీడియోస్, IoT ప్రాజెక్ట్స్ అనేవి చాలా వస్తాయన్నమాట మన ఛానల్లో. ఇవి కాకుండా నా దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఆ కలెక్షన్ వీడియో కూడా మీకు పెడతాను, రేపటి ఎల్లుండి వస్తుంది. ఆ వీడియో ఆల్రెడీ షూట్ చేశాను అనమాట. చాలా కాంపోనెంట్స్ చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్స్. ఆ కలెక్షన్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.